ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవిస్తారని కర్మ సిద్ధాంతం చెప్తోంది. అయితే ఆ సిద్ధాంతాన్ని నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. కానీ దాని రిజల్ట్ మాత్రం పక్కా అంటున్నారు అనుభవజ్ఞులు. పాపాత్ములకు పాపకర్మ ఫలితం, పుణ్యాత్ములకు పుణ్యకర్మ ఫలితం ఉంటుందనేది అందరూ చెప్పుకునే మాటే. ఇప్పుడు పాకిస్తాన్ను కూడా అలాంటి కర్మ ఫలితమే వెంటాడుతోంది. కొద్ది రోజులుగా అక్కడ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూ దేవాలయాలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. అనేక ఆలయాలను నేలమట్టం చేశారు అక్కడి ముస్లింలు. కానీ ఆ ఒక్క ఆలయాన్ని మాత్రం టచ్ చేయలేకపోయారు. ఆ టెంపుల్ పేరు వింటేనే పాక్ ఆర్మీ షేక్ అవుతోంది. దాయాది పాలకులు గజగజ వణికిపోతున్నారు. ఆ ఆలయానికి దగ్గరకు వెళ్లడానికి ఏ సైనికుడు కూడా సాహసం చేయడం లేదు. ఇంతకీ పాక్ ఆర్మీని భయపెడుతున్న ఆ ఆలయం ఎక్కడుంది? ఆ టెంపుల్ విశేషాలు ఏంటి? బలూచిస్తాన్లో హిందువుల ఆరాధ్య దైవం పాక్ ఆర్మీని వణికిస్తున్న హింగ్లాజ్ మాత. అమ్మవారి జోలికి వస్తే వారికి అదో గతి. పాకిస్తాన్ అంటే ఒక ఇస్లామిక్ కంట్రీ. ఒకప్పటి మన అఖండ భారత్ నుంచి విడిపోయి ఆ తర్వాత మతం మత్తులో పడిపోయి మానవత్వాన్ని మరిచిపోయి ప్రపంచం చేత చీకొట్టించుకుంటున్న దేశంగా మారిపోయింది. పాక్లో ఉన్న అనేక హిందూ దేవాలయాలను, గురుద్వారాలను నేలమట్టం చేసి మసీదులుగా మార్చేసి అక్కడి పాలకులే స్వయంగా టెర్రరిస్టుల అవతారమెత్తి అందమైన పాకిస్తాన్ దేశాన్ని అర్బక దేశమైన పాకిస్తాన్గా మార్చేశారు. అయితే ఇప్పటికీ అక్కడక్కడ హిందూ దేవాలయాల చిహ్నాలు మాత్రం సగర్వంగా ఇంకా తలెత్తుకునే ఉన్నాయి. అలాంటి అత్యంత ప్రాచీన దివ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్పుకునేదే హింగ్లాజ్ మాతా మందిరం. భారత్లో ఎలాగైతే అమ్మవారి ఆరాధనలు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో పాకిస్తాన్ ప్రజలు కూడా అంతే ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాదు, హింగ్లాజ్ మాతకు సంబంధించి మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్లోని అనేక దేవాలయాల రూపురేఖలు మారిపోయినా హింగ్లాజ్ మాతా మందిరం మాత్రం గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. భారత ఉపఖండంలో అరుదైన శక్తిపీఠంగా చెప్పుకునే హింగ్లాజ్ మాత గురించి అక్కడి ప్రజల నోట వింటున్న కొద్దీ రోమచింతమైన అనుభవం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో లారీ తహసీళ్లలో హింగ్లాజ్ మాత ఆలయం ఉంది. మారుమూల పర్వత ప్రాంతంలో ఇరుకైన లోయలో ఉంటుంది ఈ ఆలయం. కరాచీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం అరేబియా సముద్రానికి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతం హింగోల్ నేషనల్ పార్క్ పరిధిలోకి వస్తుంది. ఆలయం పక్కనే హింగోల్ నది ప్రవహిస్తూ ఉంటుంది. హింగ్లాజ్ మాతని సతీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. సతీదేవి అంటే పార్వతీదేవి. ఆమె శరీర భాగాలు పడిన ప్రాంతాలను శక్తిపీఠాలుగా మనం ఆరాధిస్తుంటాం. అలాంటి 51 శక్తిపీఠాల్లో హింగ్లాజ్ ఆలయం కూడా ఒకటి. అయితే ఈ ఆలయం వైపు వెళ్లాలంటే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతుంది. ఈ ప్రాంతాన్ని వారు 51 జోన్గా పిలుస్తారు. సైనికుల నుంచి హింగ్లాజ్ మాత తన ఆలయాన్ని రక్షించుకుంటుందని స్థానికులు చెబుతుంటారు. కాగా బలూచిస్తాన్ అనేది పాక్లో ఒక రాష్ట్రంగా ఉన్న అక్కడి ప్రజలు మాత్రం తమది స్వతంత్ర దేశంగానే పరిగణిస్తారు. అందుకోసం పాక్ పాలకులతో దశాబ్దాలుగా పోరాడుతున్నారు కూడా. బలూచ్ ప్రజల పోరాటం హింగ్లాజ్ మాత మద్దతుతోనే తాము కొనసాగిస్తున్నామని బలూచ్ ప్రజలు భావిస్తూ ఉంటారు. అదే ఈ అమ్మలోని మహత్యం. బలూచ్ ప్రజలు ముస్లింలు అయినప్పటికీ అక్కడి హిందూ భక్తులతో సమానంగా వారు కూడా అమ్మను ఆరాధించడం విశేషం. ఇక ఇప్పుడు పాక్ మీద ఇండియా విరుచుకుపడుతున్న తరుణంలో హింగ్లాజ్ మాత దయ వల్లే తమకు త్వరలో విముక్తి కలుగుతుందని సంబరపడిపోతున్నారు బలూచ్ ప్రజలు. ఒకసారి ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్న పాక్ ఆర్మీ యూనిట్ ఆలయ సమీపానికి వెళ్ళింది. వారి వాహనాల లైట్లు చెడిపోయాయి. అనుకోకుండా ఇసుక తుఫాను వచ్చి ఒక సైనికుడి కుప్పకూలిపోయాడట. తనకు తెలియకుండానే మంత్రాలు జపించడం మొదలుపెట్టాడట. ఆ తర్వాత పాక్ ఆర్మీ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆదేశాలు ఉంటే మాత్రమే ఆ ప్రాంతంలోకి వెళ్లాలని, లేకపోతే దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఆ తర్వాత ఏ సైనికుడు కూడా హింగ్లాజ్ మాత ఆలయం సమీపంలో కూడా వెళ్లలేదట. మరో ఉదాహరణ ఇక్కడ పాక్ ఆర్మీ అధికారులని మరింత భయాందోళనకు గురిచేసింది. పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఒకరు అక్కడికి వచ్చే యాత్రికులను ఎగతాళి చేసేవాడట. అంతేకాదు, మందిరాన్ని చూస్తూ వెటకారంగా నవ్వాడట కూడా. ఆ తర్వాత వారం రోజులకే అతడు విషజ్వరంతో మరణించాడన్న వార్తలు ఉన్నాయి. ఆ ఘటన తర్వాత ఆలయ పూజారి సైనికులను హెచ్చరించాడట. అమ్మవారి భక్తుల్ని ఇబ్బంది పెడితే ఆమె చూస్తూ ఊరుకోదని హెచ్చరించారట. ఆ తర్వాత సైనికులెవరూ ఆ ఆలయం వైపు చూడలేదు. అక్కడికి వెళ్లే భక్తుల్ని చూసి నవ్వలేదు.
ఇక్కడ ప్రతి సంవత్సరం వసంత ఋతువులో 3 రోజుల పాటు హింగ్లాజ్ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. వారిలో హిందువులతో పాటు బలుచ్ ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. భక్తులు దేవతకు పాలు, పూలు, పండ్లు, ఇతర నైవేద్యాలు సమర్పిస్తారు. మరికొందరు భక్తులు గుహలోని అమ్మవారి బంగారు గొలుసులను దర్శించడం ద్వారా తమ మొక్కులు తీర్చుకుంటారట. ఇక చాలా వరకు అమ్మవారి ఆలయాల్లో జంతు బలులు ఇస్తారు. కానీ హింగ్లాజ్ దేవి ఆలయంలో ఎక్కడ జంతువధ జరగదు. ఇక్కడ జంతు బలి నిషేధం. ఈ సాంప్రదాయం ఇతర శక్తిపీఠాల నుంచి హింగ్లాజ్ దేవిని ప్రత్యేకంగా నిలుపుతుంది. హింగ్లాజ్ యాత్ర కోసం భారీగా భక్తులు వస్తుంటారు. ముస్లింలు కూడా ఈ ఆలయానికి రావడం విశేషం. స్థానిక ముస్లింలు ఈ ఆలయాన్ని నాని ఆలయం అని పిలుస్తారు. వారు హింగ్లాజ్ మాతను బీబీ నానిగా పిలుచుకుంటారు. ఆలయానికి రక్షణ కల్పిస్తారు. పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. అటు బలూచిస్తాన్ ప్రజలు కూడా తమ ఉద్యమానికి ఇదే అదునుగా ఆనందపడ్డారు. భారత్ దాడి చేస్తున్న సమయంలోనే తాము పాక్ నుంచి విడిపోయి స్వతంత్రం ప్రకటించుకుంటామనుకున్నారు. మరోవైపు మోడీ సర్కార్ కూడా బలూచిస్తాన్ పోరాటానికి పలు నైతిక మద్దతిచ్చింది. ఒకవేళ బలూచిస్తాన్ గనక పూర్తి స్వతంత్రతను ప్రకటించుకుంటే ఇకపై భారత్ నుంచి కూడా హింగ్లాజ్ మాత దేవాలయానికి భారీ ఎత్తున భక్తులు క్యూ కడతారనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు పాక్ సైన్యం కూడా కొన్ని సందర్భాల్లో రక్షణగా ఉంటుంది. అయితే సైన్యం ఆలయ సరిహద్దులోకి మాత్రం వెళ్లదు. తుపాకులు కూడా ఆ వైపు తీసుకువెళ్లదు. ఆ ఆలయం వారి ఆయుధాల కంటే బలమైనదనే నమ్మకం వారిలో ఉంది. పాకిస్తాన్లో చాలా ఆలయాలు ధ్వంసమైన హింగ్లాజ్ మాత ఆలయం మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఆక్రమణలకు గురి కాలేదు. ఆలయాన్ని టచ్ చేయాలని చూసిన వారంతా విచిత్ర పరిస్థితులు చనిపోయారు. అప్పటి నుంచి హింగ్లాజ్ మాత అంటే పాక్ సైనికులకు భయం.